ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేను నెదర్లాండ్స్ లో అల్క్మార్ లో అయితే ఉన్నాను. ఈ రోజు అయితే నెదర్లాండ్స్ అంతటా అయితే కింగ్స్ డే ఈవెంట్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఈ కింగ్స్ డే సందర్భంగా కింగ్స్ డే మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. నా బ్యాక్ సైడ్ చర్చ్ ఉంది కదా, చర్చ్ సరౌండింగ్స్ మొత్తం అయితే ఈ కింగ్స్ డే మార్కెట్ అయితే చాలా బాగా జరుగుతుంది. అలాగే ఆ పక్కన కెనాల్స్ కూడా ఉన్నాయి. దాని చుట్టూరు అయితే ఈ కింగ్స్ డే సెలబ్రేషన్స్ అలాగే కింగ్స్ డే మార్కెట్లు అయితే బాగా చేస్తున్నారు. మనం అయితే వెళ్ళి చూద్దాము. ఈ కింగ్స్ డే మార్కెట్ చూసి అక్కడ ఏమేమి ఉంటాయి అన్నది చూద్దాము. మీరైతే మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే కింగ్స్ డే మార్కెట్ యొక్క విశేషాలు కూడా అయితే మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఈ మార్కెట్ ఒక ప్రత్యేకత అయితే ఉంది, అది కూడా మనం తెలుసుకుందాము. మీరైతే మిస్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం వెళ్ళి ఆ కింగ్స్ డే మార్కెట్ మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. We denk ik heb. నెదర్లాండ్స్ లో కింగ్స్ డే మార్కెట్ చాలా ఫేమస్. ఈ మార్కెట్ కి వేరే కంట్రీస్ నుంచి కూడా అయితే టూరిస్టులు వస్తూ ఉంటారు. కింగ్స్ డే రోజు పార్టీలు అలాగే ఈవెంట్స్ తో పాటు ఈ కింగ్స్ డే మార్కెట్ కూడా అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. నెదర్లాండ్స్ లో కింగ్స్ డే రోజు సిటీ సెంటర్స్ దగ్గర రోడ్డుకి రెండు పక్కల మనకి ఇలాగా చిన్న చిన్న స్టాల్స్ లాంటివి అయితే పెట్టి సామాన్లు అయితే అమ్ముతూ ఉంటారు. అలాగే పార్కుల్లో కెనాల్స్ సైడ్ అయితే ఈ మార్కెట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కింగ్స్ డే మార్కెట్ కింగ్స్ డే ముందు రోజు సాయంత్రం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే జనాలు అయితే చాలా హడావుడిగా ఉంటారు. వాళ్ళు ప్లేస్ కోసం అయితే ఎత్తుక్కుంటారు షాప్స్ స్టాల్స్ పెట్టడానికి. అలాగే కొంతమంది స్టాల్స్ పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు అన్నమాట సామాన్లన్నీ ఇలాగా. అలాగే ఈ రోడ్లన్నీ అయితే జనాలతో అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కింగ్స్ డే ముందు రోజు నుంచే మనకి ఈ పార్కుల్లో అలాగే రోడ్ సైడ్ జనాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ షాప్స్ కూడా అయితే మనకి ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్. ఈ కింగ్స్ డే రోజు వాళ్ళ ఇంట్లో అవసరం లేని వస్తువులన్నిటిని అయితే ఇలా సేల్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది ఇక్కడ కల్చర్ అన్నమాట. ఓన్లీ కింగ్స్ డే రోజు మాత్రమే ఇలా చేస్తారు. వాళ్ళకి ఏవైతే వస్తువులు వాళ్ళ ఇంట్లో అవసరం ఉండదో, వాళ్ళకి ఇంకా వాటితో పని ఉండదో, వాటన్నిటిని అయితే ఇలాగ కింగ్స్ డే మార్కెట్ లో సేల్ గా పెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ కింగ్స్ డే మార్కెట్ లో మనం బట్టలు, షూస్, అలాగే బ్యాగ్స్, అలాగే బుక్స్, వాచెస్, అలాగే మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ అయితే అమ్ముతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో పనికిరాని వస్తువులన్నిటిని తెచ్చి మార్కెట్ లో పెడతారనమాట. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళైతే ఆ వస్తువులను అయితే కొనుక్కొని తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఈ మార్కెట్ యొక్క స్పెషాలిటీ. మీరైతే చూడండి, మీకైతే చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. ఈ మార్కెట్ లో చాలా వెరైటీ ఐటమ్స్ అయితే వీళ్ళు తెచ్చి పెట్టారనమాట. వాళ్ళ ఇంట్లో పనికిరాని ఐటమ్స్ అన్నిటిని అయితే తెచ్చి మార్కెట్ లో సేల్ కి అయితే పెట్టారు. కొంతమంది అయితే సేల్ చేస్తున్నారు. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకైతే రకరకాల వస్తువులు అయితే కనిపిస్తాయి. వాళ్ళు ఏమేమి వస్తువులు ఈ సేల్ లో పెట్టారన్నది కూడా మీకు క్లియర్ గా అయితే తెలుస్తుంది. మీరు మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే నేను కింగ్స్ డే గురించి కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ ని కూడా అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వాటిని కూడా తప్పనిసరిగా చూడండి, మీకైతే నచ్చుతాయి.